నెల్లిమర్ల పరిధిలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జనసేనతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతల మండల సమావేశం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో మిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కడగల ఆనంద్ అధ్యక్షతన జనసేనతో పొత్తులో భాగంగా నెల్లిమర్ల మండల పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే మాట మీద అందరూ మంచి అమలుకి వెళ్ళవచ్చు, అందరూ కలిసి ఒకే మాట మీద ఈ రోజుకి నిలబడతాం. చాలా సందర్భాల్లో మన దేశాన్ని రావడం కానీ లేకపోతే ఇంకో సందర్భాల్లో అందరూ ఏకతాటి మీద మనం ఉన్నందుకు నియోజకవర్గంలో అయితేనే జిల్లాలో అయితేనే ఆ మంచి పేరు ఈ రోజుకి నెల్లిమర్ల మండలానికి నగర పంచాయతీకి ఉన్నందుకు అంటే ఆ పేరు రావడానికి గవర్నమెంట్ నాయకుడికి కార్యకర్తలకి పేరు నాకు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అధిష్టానం చెప్పిన దాన్ని ఏ ఒక్కరిని ఎక్కడించే పరిస్థితి కానీ ఎక్కడించే ఆలోచనలు కానీ లేవు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ప్రతి ఒక్కరూ 100% మనం జనసేన గెలిపించుకోవాలి అంటే మనం కేటాయించినందుకు అది ప్రతి ఒక్కరి మనసులో ఈ భావాలు లేకపోతే నమ్ముతారు అవ్వచ్చు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయాలు ఇక్కడ నేను తగ్గుతాను. ఒక పంచాయతీలో ఒక సర్పంచ్ సంబంధించి తాను 10 సంవత్సరాలు సర్పంచ్గా పోటీ చేయడానికి కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. అతను తాలూకా ఆర్థికం కావచ్చు లేకపోతే టైంని కానీ స్పెండ్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సీతారామగారు అందరూ పెద్దలందరూ కూడా ఇలా జరిగింది తప్పని చెప్పడం జరిగింది. కలిసి సీతారామగారు అందరూ. సో నేనేమంటున్నానంటే మీరు ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడిని మరి ఇక్కడ నుంచి మరి విదేశాలకు పంపించే కార్యక్రమం చేయాలంటే ముందులో ఇంతేనా మనం గెలుస్తామని ఆలోచన అధినాయకత్వంకి వచ్చినట్లు కనిపిస్తుంది. సో అందుచేత వాళ్ళు అటువంటి స్టెప్ తీసుకున్నారు. కానీ వీరికి మా గ్రామాల్లో కానీ నగర పంచాయతీలో కానీ పెద్దలందరూ కూడా ఒకటే మాటలు మాట్లాడారు. ఒకవేళ పునః పరిశీలిస్తే ఇక్కడ బంగారాజు గారికి కానీ ఎంపీ టికెట్ కూడా ఒకవేళ మార్చగలిగితే మారిస్తే ఒక మంచి సంకేతం, ఒక మంచి మెసేజ్ ఉంటుందని వీళ్ళందరూ చెప్పినందుకు నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయితే ఒకప్పుడు టీవీ చలపతిరావు గారు విశాఖపట్నం మేయర్గా చేశారు. మేము వైజాగ్లో లా చదువుకున్న రోజుల్లో వాళ్ళ అబ్బాయిని తెచ్చి మాదా గారిని తెచ్చి వచ్చి ఎమ్మెల్సీగా పెట్టారు. మనం ఎంపీపీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ తిరగలేటువంటి మనందరం ఎండా వాన లేకుండా అన్ని గ్రామాలు తిరిగాం. అన్ని గ్రామాల కంటే నెల్లిమర్ల మాత్రం మెట్లెక్కాలి, కొండెక్కాలి, కొండ దిగాలి. అంత కష్టపడినప్పుడు కూడా మన దగ్గర రావక్కర్లేదు. మనం సామాన్య వాళ్ళం, సముద్రంలో కాకినట్లు వాళ్ళం, మనకు ఫోన్ చేయక్కర్లేదు. కానీ ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నారు. అది కూడా నారాయణ స్వామి దగ్గర కూడా ఇవాళ ఏదైతే వస్తుందని మీరు అనుకుంటున్నారో టికెట్, అతను కనీసం 2 months కూడా వెళ్ళలేదు. స్థానిక శాసనసభ్యుల దగ్గర వెళ్ళలేదు, ఫోన్ చేయలేదు. సో అలాంటి వ్యక్తిని ఇవాళ మన పై గుర్తున్నారని ఇప్పుడే చెప్తున్నారు. నేనైతే దాంట్లో ఎక్కివచ్చులేదు, నేను నమ్మటం లేదు, ఇప్పటికీ నమ్మటం లేదు. సో అందుచేత నేను ఎందుకు చెప్పానంటే మీరు అందరూ వీడియో తీయొచ్చు, స్వయంగా అతను క్యాండిడేట్ పెట్టినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే అది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది, మాట్లాడుకుంటారు. కనీసం మన దగ్గర రావక్కర్లేదు, మనకు ఫోన్ చేయక్కర్లేదు. ఒక నారాయణ స్వామి దగ్గర కూడా మీరు వెళ్ళలేదు, ఫోన్ చేయలేదు. సో మీ వ్యక్తిత్వం అలాగుంది. ఇప్పుడు కూడా వ్యాపార చిరంజీవి గారి గురించి నేను మన రిటైర్డ్ ఎంఆర్ఓ రామమూర్తిరాజు గారు ఇంట్లో పట్టుకున్నాం. మార్చి 13వ తేదీన మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. రెలిమిది స్కూల్లో నేను ఏజెంట్గా ఉన్నాను. అప్పుడు రాజారావు గారు కానీ, ఆనంద్ గారు కానీ, తక్కిన లక్కపల్లి గారు కానీ, లీలావతి గారు కానీ చాలా మంది నాతో పాటు కష్టపడ్డారు. నేను ఒక్కనే కష్టపడలేదు. అక్కడ 5వ వార్డు వాసు కానీ అక్కడ ఏజెంట్గా ఉండడం, మా సీతారాడు ఏజెంట్గా ఉండడం, అందరూ కూడా చాలా మంది కష్టపడ్డారు. నాట్ ఓన్లీ వేశారు. కానీ అతను బిడ్డ పట్టుకుంటే మాది 3.5 ఎకరాలు మొన్ననే పోయింది. బిడ్డ పట్టుకున్నందుకే ఫోన్ చేసి చిన్న లోపం ఉందని చెప్తే ఇంకొక సామాజిక వర్గం వెళ్ళి వీడు రిటైర్ అయిపోయిన ముందు రోజు సంతకం పెట్టి వెళ్ళిపోయాడు రామమూర్తిరాజు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ విజయనగరంలో పాపపేటలో ఉంటాడు.